హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బహుజనులకు నేను అండగా ఉండబోతున్నా, రాబోయే రోజుల్లో అధికారాన్ని చేపట్టబోతున్నా అంటూ కాన్ఫిడెంట్గా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అంటూ స్టార్ట్ చేసి మన ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో విజయ్ కుమార్ గారు వాయిస్ చాలా గట్టిగా ప్రజల్లోకి వెళ్తుంది, యూత్ని కూడా చాలా గట్టిగా తడుతూ ఉంది. అవును కదా, బహుజనులు ఎంతమంది ఉన్నాం, ఎందుకు మనకి రాజ్యాధికారం రాదు అనేసి. సో ఇటువంటి చిన్న విప్లవంగా స్టార్ట్ అయినటువంటి ఆయన జర్నీ గురించి, ఫ్యూచర్లో ఆయన ఆలోచనలు, ఆయన ఈ సమాజానికి చేయాలనుకుంటున్న మంచి ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు పోస్ట్ 360. సార్, థ్యాంక్ యూ. ఫ్రీడమ్ మనకు వచ్చి 78 ఇయర్స్ అవుతుంది. నిజమైనటువంటి రాజ్యాంగపరమైన హక్కులు దళితులకి అందుతున్నాయా, ట్రైబ్స్కి అందుతూ ఉన్నాయా? వాళ్ళు ఎందుకు ఇంకా అణగారిన వర్గాల్లాగా అట్టడుగున అరకొర వసతులతో జీవిస్తున్నారు? ఇంకో సంవత్సరం గడిస్తే 8 years అయిపోద్ది మన ఇండిపెండెన్స్ వచ్చి. సో దిస్ ఈస్ ద వెరీ రీజన్ వై వి లాంచ్డ్ ఏ పార్టీ. ఈ లిబరేషన్ కాంగ్రెస్ అంటే ఒక విముక్తి, విడుదల కావాలి ఈ పేద వర్గాలకి అన్న ఆలోచనతో తెచ్చిన పార్టీ. ఎందుకనంటే మీరు చెప్పినటువంటి షెడ్యూల్ కాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, మైనారిటీస్ కానీ, వీళ్ళు అధిక జనంగా ఉన్నారు. ఈ అధిక జనులు కేవలం ఒక ఓటు బ్యాంకుగా ఉండి ఈ ఉన్నత వర్గాల్లో, ఆధిపత్య వర్గాల్లో ఉన్న వాళ్ళకి ఓట్లు వేస్తూ పదే వాళ్ళనే అధికారంలో కొనసాగిస్తూ వాళ్ళకే మళ్ళీ అవకాశాలు ఇస్తూ ఉంటే వీరేం చేస్తున్నారు? అధికారం వచ్చిన ప్రతిసారి వాళ్ళ వర్గానికి, వాళ్ళ కమ్యూనిటీస్కి మరింత మేలు చేసి మరింత ధనవంతుల్ని మరింత బలవంతులుగా తయారు చేసుకుంటారు. ఓకే. సో వాళ్ళు ఆ ధనాన్ని మళ్ళీ ఎలక్షన్ టైంలో లంచంగా ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలుస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో తప్పెవరు సార్? డబ్బులు తీసుకుని ఓట్లు వేసే బహుజనులదా, డబ్బులు ఆశ చూపించి అధికారం దక్కించుకునే నాయకులదా? అంటే డబ్బు ఆశ చూపించి అధికారం తీసుకునే నాయకులది ఖచ్చితంగా తప్పే, అందులో రెండో మాట లేదు. మరి డబ్బు తీసుకునే ఈ అధిక జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటంటే, నేను పాదయాత్ర చేసినప్పుడు చాలా కాలనీస్కి వెళ్ళాను. చాలా మంది పేదలు నివసించే దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు చెప్తున్నారు ఏమనంటే, అయ్యా ఇలా వచ్చి ఆ రోజు ఓట్లు వేయించుకుని వెళ్ళిపోయారు, ఈ సమస్య ఉంది మాకు అని అంటే వాళ్ళు గుమ్మం కూడా తొక్కనివ్వడం లేదు, కనీసం మా మాట కూడా వినడం లేదు అని చెప్పేసి ఒక మహిళ చెప్పింది. ఇది ఎక్కడ జరిగిందంటే, నాకు రాజమండ్రికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామం, మన ఆలమూరుకి దగ్గరగా ఉన్న గ్రామం. ఆ గ్రామంలో ఆలమూరు అని అంటే గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది దాని పక్కన. అయితే నేను మరి ఆ ఓటు వేసావు కదా, అప్పుడు మరి స్వచ్ఛందంగానే వేసావా లేకపోతే నీకేమైనా ఇచ్చారా అని అడిగా. ఇచ్చారా డబ్బులు అంటే. ఎందుకు తీసుకున్నావు మరి? ఇప్పుడు నువ్వు డబ్బు తీసుకుని ఓటు వేసావు కాబట్టి నీ మాట వినడం లేదు, నీకు సమాధానం చెప్పట్లేదేమో. అదే డబ్బు తీసుకోకుండా వేసి ఉంటే నీకు అడిగే ధైర్యం, హక్కు ఉండేది కదా అని అన్నా. అయ్యా 2 రోజులు భోజనానికి వస్తాయని తీసుకున్నాను అంటే, పేదరికం మనిషిని అట్లా క్షీణింపజేస్తుంది, పేదరికం మనిషిని అట్లా కృంగదీస్తుంది. అంటే కనీస అవసరాలు తీర్చుకునే స్థితిలో లేరు కాబట్టి ఇంకా అక్కడ నీకు మంచి గౌరవం, అభిమానం అనేటువంటివన్నీ ఎప్పుడు వస్తాయి? ఆకలి తీరిన తర్వాత వస్తాయి. అసలు నీ ఆకలే తీరకపోతే నువ్వు అభిమానం కోసం ఎక్కడ ప్రాకులాడతావు? అభిమానం కోసం ఎక్కడ పోరాడతావు? అసలు నీకు మనిషిలో కోరిక కూడా ఉండదు నీకు ఆకలి తీరకపోతే. కరెక్ట్. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని తప్పు ఎలా పట్టగలుగుతాం మనం? అంటే ఆ రకంగా తయారు చేసింది ఈ వ్యవస్థ. ఇన్ని సంవత్సరాలుగా, మీరు అన్నారే 80 సంవత్సరాలని, అంటే 80 సంవత్సరాలుగా కడుపు నిండా తిండి తిని కంటి నిండా నిద్రపోయే పరిస్థితి కల్పించలేకపోయింది మన స్వపరిపాలన. అందువల్లనే వీళ్ళు ఈ రకంగా తీసుకుని ఓటేసే పరిస్థితిలో ఉన్నారు. అది వాళ్ళకి బాగుంది. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి డబ్బులు ఇస్తే చాలు కదా, ఓటేసేస్తారు కదా. ఈ 5 సంవత్సరాలు ఈ బడ్జెట్ నిధులన్నీ ఖర్చు పెట్టి వాళ్ళు ఎందుకు అభివృద్ధి చేయాలి? ఆ రోజు 10 పైసలు పడేస్తే వాళ్ళే ఓట్లు వేస్తారు. ఈ నిధులన్నీ మనమే దోచేసుకోవచ్చు, మనమే సంపాదించు, మన వర్గాలకు దోచిపెట్టవచ్చు, మనం ఎదగొచ్చు అనేది నడిచింది. అందుకే నీకు పేదరికం విలయతాండవం చేస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ఈ వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందలేదు. మరి అటువంటి వారు వెంట పెట్టుకుని మీరు అధికారాన్ని ఎలా పొందగలుగుతా అనుకుంటున్నారు? అంటే వీరందరిలోనూ ఒక అవగాహన అనేది మనం కల్పించాలి. ఓకే. అది చాలా కష్టమైన పని.
ఎందువల్ల కష్టమైన పని అంటే ఒక పద్ధతికి అలవాటు పడిపోయారు. మనం ఎంత మంచి చెప్పినా లేదా ఇది తప్పు లేకపోతే ఇలా అన్యాయం జరుగుతుందని చెప్పినా 4-5 వాక్యాలు మించి వినే పరిస్థితులు కూడా లేరు. ఏదైనా పొలిటికల్ గా ఒక పంచో ఒక మసాలాను లేదా ఏదైనా ఉంటే అవి వింటున్నారు, కానీ మన జీవితానికి పనికొచ్చే అంశాలు కానీ లేదా మనం లైఫ్ లో ఎలా ఎదగాలి అనే విషయాలకు సంబంధించి ప్రయోజనకరంగా ఉండే మాటలు కానీ వినటానికి చాలా తక్కువ మంది మొగ్గు చూపిస్తారు. నేను అదే అంటున్నాను సార్, ఎలా వెళ్తారు మీరు ప్రజల్లోకి? మీరు బాగా డబ్బు సంపాదించనా ఉండాలి, లేదంటే ప్రజల్ని ఆకట్టుకునే విధంగా మీరు ప్రజల్లో కన్నా వెళ్ళాలి. వెళ్తే కూడా వినని సిచ్యువేషన్, లాస్ట్లో 2000 తీసుకుని ఓటేసే సిచ్యువేషన్ ఉందని మనమే మాట్లాడుతున్నాం. అటువంటి వారిని మీరు ఎలా మొబిలైజ్ చేస్తారు? మీ మనసులో ఉన్నటువంటి మీ కార్యాచరణని వాళ్ళకి దగ్గరగా ఎలా తీసుకెళ్తారు? తీసుకెళ్ళి సక్సెస్ అవుతారా? సక్సెస్ అయితే డెఫినెట్గా అవుతామని ఒక నమ్మకం ఉంది. బట్ ఎలా అనే దానికి సంబంధించి అయితే నేను ఒక వ్యవస్థ నిర్మాణం లాగా చేయాలి. దీన్ని గ్రామ స్థాయి నుంచి కమిటీస్ కానీ లేకపోతే వీళ్ళ కోసం పనిచేసేటువంటి ఒక కార్యకర్తల వ్యవస్థ కానీ తయారు చేసుకొని ఒక సర్వీస్ అందిస్తూ వాళ్ళు ఎదుర్కొనే సమస్యల మీద పోరాటం చేయడానికి ఒక క్యాడర్ని బిల్డ్ చేసుకుంటూ వెళితే ఎవరు మనకు అండగా నిలబడుతున్నారు, ఎవరు మా కోసం పోరాడుతున్నారు అన్న ఆలోచన తప్పకుండా వాళ్ళలో వస్తుంది. వచ్చిన రోజు ఎందుకు ఈ పోరాటం అంతా, ఎందుకు ఈ శ్రమ అంతా అన్నది మన కోసమే, ఇది మా కోసమే, ఇన్నాళ్ళుగా జరగంది ఈరోజు జరుగుతుంది అనేటువంటి ఒక పారాడైమ్ షిఫ్ట్ మనం తీసుకురాగలిగితే డెఫినెట్గా వస్తారు, ఓటేస్తారు. డబ్బు లేకుండా ఓటేస్తారు, డబ్బు తీసుకోకుండా ఓటేస్తారు, డబ్బు తీసుకున్నా కూడా ఓటేస్తారు. విజయ్ కుమార్ గారు అది సాధించగలరని పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నారు. ఎస్.